బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిండా? అసలు మాట్లాడుతుందా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలుగుగా మనమే సావాలి. ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా? మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా? अद्भुतమైన न्यायवादी मुसलमान भाइयों को मैं सलाम करता हूं। आप तमाम लोगों से मैं अपील करता हूं, आज आप दानिशमंदी से सोचिए और सही पार्टी को चुनिए। यहां करीमनगर हल्के में मुकाबला है बीआरएस और बीजेपी। कांग्रेस तीसरे नंबर पे है। आप अपने वोट कहीं कांग्रेस को डालेंगे तो यहां बीजेपी जीत जाएगा। यहां के बीजेपी एमपी कितना गलीज आदमी है आप जानते हैं। यहां भी निजामाबाद में हर हालत में इन लोगों को हटाना चाहिए, बीजेपी को हटाना चाहिए। बीजेपी को हम हटाना चाहते हैं। बीआरएस एक सही पार्टी है जो उनको हटा सकता है। आप लोग कहीं कांग्रेस को वोट देंगे तो खामखा बीजेपी जीत जाएगा। उसमें ना करीमनगर का फायदा है, ना मुल्क का फायदा है, ना रियासत का फायदा है। इसलिए आप सोचिए। కొడుకేమో జై శ్రీరామ్ అనదన్నాడు, కొడుకేమో జై శ్రీరామ్ అనదన్నాడు. కాంగ్రెస్ లో రాము నక్షత్రం తీసుకోవద్దన్నాడు, రాముల వారి గుడి కాదంటారు. కేసీఆర్ సార్ ఏమో కరీంనగర్కి వచ్చి మొన్న హైదరాబాద్ పులివర ప్రసాదం తిడతాడు, హేళన చేస్తాడు, రాముల వారి అక్షంతలు హేళన చేస్తాడు. నా కరీంనగర్కి వచ్చి ముస్లింలు అందరూ ఒక్కటి కావాలట, బండి సంజయ్ని ఓడగొట్టాలట, బండి సంజయ్ గలీజోడట. నీ అంత గలీజోడు ప్రపంచంలో ఇవ్వలేడు, నీ అంత ఫాల్తు రాజకీయాలు చేసేవాడు దేశంలో ఇవ్వలేడు. నీ ఫాల్తు రాజకీయాలు చూసే ఇలా తెలంగాణ ప్రజలు చీ తూ అంటే పోయిన ఫామ్ హౌస్ లో పడ్డావు. ఇవాళ మళ్ళొచ్చి నీ అభివృద్ధి గురించి మాట్లాడు. నువ్వు కరీంనగర్ పార్లమెంట్ ఏ విధంగా అభివృద్ధి చేస్తావో మాట్లాడు, ఏ విధంగా మోసం చేస్తావో మాట్లాడు. ఇవాళ నేను ఏం అభివృద్ధి చేస్తావో మాట్లాడుతున్నా, నరేంద్ర మోడీ గారి గొప్పతనమైందో మాట్లాడుతున్నా, మాకు ఎందుకు ఓటేయాలో మాట్లాడుతున్నా, ఎక్కడ మత ప్రస్తావన చేయలే నేను. ఇవాళ నువ్వు కరీంనగర్కి వచ్చి మత విద్వేషాలు రగలగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలా ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి, కరీంనగర్ లోని హిందూ సమాజం గుర్తించాలి. ఎస్ బరాబర్ హిందువులందరూ ఆలోచించాలి. కానీ నాకు ధర్మం మీద భక్తి, ధర్మాన్ని రక్షించాలని ఆకాంక్ష, హిందూ సమాజాన్ని సంఘటన చేయాలని లక్ష్యం. ఎవరైతే ఓడగొట్టినో, ఏ వర్గమైతే ఓడగొట్టినో మీతో ఏం కాదు. మీరు నన్ను అడగొడితే నా హిందూ సమాజం నా వెనుక ఉన్నది. మీరు 20% 12% అయితే 80% హిందువులు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నారు. నన్ను పక్కా గెలిపిస్తారని చెప్పి ఆ నమ్మకం విశ్వాసంతో నేను పోటీ చేస్తుంది. ఇవాళ కరీంనగర్కి వచ్చి 80% హిందువుల గురించి కేసీఆర్ మాట్లాడతలేడు, వాళ్ళను ఒక్కటిగా అమ్మంటున్నాడు. అంటే కేసీఆర్ ఉద్దేశం ఏంది? ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులు ఒక్కటి గారని, హిందువులలో ఐక్యత లేదని. ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. కరీంనగర్ పార్లమెంట్ లో హిందుగాలు బొందుగాలంటే బొందబెట్టిన చరిత్రను ఒక్కసారి కరీంనగర్ పార్లమెంట్ లోని హిందూ సమాజం ఒక్కసారి నెంబర్ వేసుకోవాలి, మరొక్కసారి గుర్తు చేసుకోండి. అదే కేసీఆర్ మళ్ళా ఇదే కరీంనగర్కి వచ్చి ఇవాళ హిందూ సమాజాన్ని ఎవరు ఏ విధంగా హేళన చేసే ప్రయత్నం చేస్తుండో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఏమో 2000 3000 ఇచ్చి ఓట్లు కొట్టా వాళ్ళదంటది, బీఆర్ఎస్ పార్టీ ఏమో పైసలు ఇచ్చి వాళ్ళని ఒక్కడిగా అమ్మంటున్నది. మరి హిందూ సమాజం ఒక్కటైతుందా కాదా? ఇలా తెలంగాణ సమాజం చూసింది, ఇలా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు కదా. నేను మతం గురించి మాట్లాడే కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు చూసిన తర్వాత బాధ అనిపించి మాట్లాడుతున్నా. కేసీఆర్ నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తా, కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తా. నేను 80% ఉన్న హిందువులు ఓట్ బ్యాంక్ గా మారి పక్కా నేను గెలిపి